మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరెడ్డి గారు, ప్రధానంగా ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? అనేక విధాలుగా చూసుకుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్న ఘటనలే మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్ గొంతు నొక్కడానికి సర్కార్ కుట్ర చేస్తోందని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలు ఏవి కూడా చర్చకు రాకుండా గవర్నర్ ప్రసంగంలో ఉన్న వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, వాటికి సంబంధించి మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడినా కూడా ఈ విధంగానే స్పందించాలి, ఈ విధంగానే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది అని ఆయన ఆరోపిస్తున్నారు. ముందుగా మీకు అదే ప్యానల్లో ఉన్న విజయానంద్ గారికి, ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన, ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలు, వారి యొక్క మాటల తీరు మొత్తానికి గమనిస్తే ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతున్నది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువైపు పోతుందనే ఒక అనుమానాలు వస్తున్నాయి అందరికీ. అయినా అసలు పరిపాలన చేతనైతే లేదనేది ఒకటి, అదొక చర్చ ఎట్లా ఉంది. ఎట్ ది సేమ్ టైం అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించాల్సిన సమయంలో ప్రజల గొంతుగా ఒక ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో ఈయన ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఈయన ఇంకా మళ్ళీ అసెంబ్లీలో కొనసాగితే ఇంకా ప్రశ్నవర్షం కురిపిస్తాడేమో, ఇట్లాంటి వారిని ఒక్కొక్కరిగా అవకాశం వచ్చినప్పుడు, సందు దొరికినప్పుడు సస్పెన్షన్ చేస్తేనే బాగుంటుందనే ఒక ఆలోచన ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఏందనేది స్పష్టంగా ఆనాడు సస్పెన్షన్ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అనేక మంది చెప్పారు. ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ వారికి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంఏ దాన్ని వ్యతిరేకించింది. ఇవాళ నిజంగా అసలు అసెంబ్లీలో కొనసాగుతున్న బీజేపీ పార్టీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కానీ అది ఇలా మిత్రపక్షం కాకుండా మిత్రపక్షంగా ఉన్నది కానీ ఏం ప్రశ్నిస్తలేదు. మిత్రపక్షంగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీరు ఎట్లా సస్పెన్షన్ చేస్తారు? అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒకవేళ నిజంగానే ఆయన ఏకపక్షంగా మాట్లాడి లేకపోతే ఏకవాక్యంగా మాట్లాడిన తీరు స్పీకర్ చేరును అవమానపరుస్తూ ఉంటే ముందుగా ఆయనను క్షమించమని, లేకపోతే మా వాక్యాలు వెనుక తీసుకుంటున్నామనే ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వాల్సిన అసెంబ్లీ ఇవాళ ఏకపక్షంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను జగదీష్ రెడ్డి గారిని, ఇది ఒక్క జగదీష్ రెడ్డి గారితో ఆగుతుందని మేమైతే అనుకుంటలేము. ఎందుకంటే ఇవాళ జగదీష్ రెడ్డి గారు రేపు ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు, ఎల్లుండి ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు. బహుశా ఇది 29వ తారీఖు వరకు ఏదో 27 వరకు ఏదో కొనసాగుతుందని బీఎస్సీ నిర్ణయించింది కాబట్టి సమావేశాలు. డెఫినెట్లీగా ఇది ఒక్కొక్క ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయడానికి తప్పకుండా నిర్ణయం తీసుకుంటారని ఈ యొక్క జగదీష్ రెడ్డి గారి నిర్ణయాన్ని బట్టి చూస్తే మాత్రం అట్టే కనిపిస్తూ ఉన్నది. ఇంకొక గమ్మత్ ఏంటంటే స్వేచ్ఛ గారు, ఇవాళ జగదీష్ రెడ్డి గారు అదేదో అవమానపరిచిందని చెప్పి 15 నిమిషాలు సభ వాయిదేసిన స్పీకర్ గారు మళ్ళీ 15 నిమిషాల తర్వాత అసెంబ్లీ సమావేశం కొనసాగలే. దాదాపుగా 4 గంటల తర్వాత సమావేశం కొనసాగింది. అంటే ఈ 4 గంటల్లో జరిగింది ఏంది తంతు? ఏం జరిగింది? ఏం నిర్ణయం తీసుకున్నారు మీరు? అంటే మీ నిర్ణయాన్ని మళ్ళీ ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇచ్చినాక సస్పెండ్ చేసినట్టే కనిపిస్తూ ఉన్నది వాళ్ళ తీరు. సో కాబట్టి అంటే వీరికి ఏంది అంటే అసెంబ్లీని నడిపే యొక్క చాతుర్యం, అసెంబ్లీని ఎట్లా కొనసాగించాలనే ఒక ఆలోచన విధానం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ లేనట్టు స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ రోజు అసెంబ్లీ అది. కాంగ్రెస్ వ్యవహార శైలి అనేది ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది. విజయానంద్ గారు, ప్రధానంగా చూసుకుంటే బీజేపీ ఎటువంటి పాత్ర పోషిస్తుంది, బీజేపీ ఎట్లా వ్యవహరిస్తుంది అనేది కూడా కీలకంగా మారింది. ప్రధానంగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు, బీజేపీతో రేవంత్ డీల్ సెట్ చేసుకుంటున్నారు. మరి త్వరలో ఊడిపోయే సీఎం పదవిని కాపాడుకోవడానికి బీజేపీ నేతలతో రహస్య భేటీ అవుతున్నారు ముఖ్యమంత్రి అనేది ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఈ రెండింటి వైఖరి ఒకే విధంగా కనిపిస్తుంది. అనేక సమస్యలకు సంబంధించి బీజేపీ తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా కూడా పోషించట్లేదు అనేదే కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం. ఏమంటారు? ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అనేక రహస్య విషయాలన్నీ ఒక్కటొక్కటిగా మెల్లమెల్లగా బయటకు వస్తున్నట్టు మనకు స్పష్టమవుతున్నది. కేటీఆర్ లాంటి ఒక పెద్ద నాయకుడు ఇవాళ బహిరంగంగానే ఆ ప్రకటన చేశారు. యాక్చువల్గా ఎప్పటి నుంచో చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. గత చర్చలో టీవీస్లో కూడా నేను కూడా చెప్పాను, బీజేపీ అనేది ఇప్పుడు ఒక కొత్త విధానాన్ని దేశంలో తీసుకుంటుంది. ఇంతకుముందు
ఈ ఏక్నాథ్ షిండే విధానం ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి విధానం వచ్చింది దేశంలో అని చెప్పాను నేను. సో ఎట్లా అంటే పార్టీలో నువ్వు ఎందులోనైనా ఉండు, మాకు పనిచేయ అనే ఒక విధానాన్ని అనుసరిస్తున్నట్టుగా కొత్తగా బీజేపీ విధానం కనబడుతుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడు అవుతున్నప్పటి నుంచి కూడా ఆయన ఎత్తుగడలు, ఆయన రాజకీయ వ్యూహాలు అన్ని కూడా ఒక వ్యూహాత్మకంగా చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఈ ముఖ్యమంత్రి పదవి దాకా వచ్చిండు. దీని వెనకాల మోడీ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది ఎప్పటి నుంచో తెలుసు. ఆ విషయము రాహుల్ గాంధీ లాంటి నేతకు కొద్దిగా లేట్ గా తెలిసింది. ఇవాళ వాళ్ళు అది కొద్దిగా గుర్తించిన తర్వాత చర్యలకు పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, ఇవాళ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అసలైనటువంటి సంబంధము స్పష్టం అవుతూ వస్తున్నది ఒకటొకటిగా. ఆ క్రమంలో ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైము ఆయనకి అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా ఢిల్లీకి పరిగెడుతున్నాడు. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమైనటువంటి అంచనాలు ఏర్పడ్డ క్రమంలో ఇప్పుడు తన పదవిని, తన రాజకీయాన్ని ఎట్లా కాపాడుకోవాలి తెలంగాణలో అనేది దాని మీదనే పెద్ద దృష్టి పెట్టినారు. ఆ క్రమంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా కీలకంగా మారబోతాయి. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు వేగంగా మార్పు చెందడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది. ఖచ్చితంగా ఎన్నడో ఒకనాడు అసలు ముసుగు బయట తీసిన తర్వాత అసలు రంగు బయటపడక తప్పదు. ఆయన కాంగ్రెస్ లో తనకు అవకాశాలు లేనప్పుడు తాను ఇక్కడ అధికారాన్ని కొనసాగించడం కోసం బీజేపీతో లోపాయికారిగా కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా బహిరంగంగానే అందరూ మాట్లాడుకుంటున్న విషయం. బీజేపీ వైఖరి కూడా చూస్తే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అట్లా స్పష్టం అవుతూనే ఉన్నది. అందువల్లనే కేటీఆర్ లాంటి నాయకుడు ఇవాళ బహిరంగంగా స్పష్టంగా ప్రకటన చేసే పరిస్థితి ఏర్పడ్డది. అలాగే అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పుడు అసెంబ్లీలో ప్రజలకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారండి? వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ వాళ్ళ పరిపాలనలో పూర్తిగా వైఫల్యాలు పొంది ఇవాళ సీఎం సీట్ను కాపాడుకోవడం కోసం పోరాడే పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు కనుక ఈ అసెంబ్లీ సమావేశాలను వాళ్ళే సక్రమంగా నడవనియరు. మీరు ఒకటి గమనిస్తే మొన్న అసెంబ్లీ సమావేశాలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సభను ఎట్లా క్రమశిక్షణగా నడపాలని ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నట్టు కనబడ్డది. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సభ ఎట్లన్నా చేసి మంచిగా నడవాలి, డిసిప్లిన్ గా నడవాలని కోరుకుంటుంటే నినాదాలు చేసి నిరసన చెప్తున్న వాళ్ళు అధికార పక్షంగా ఉన్నది. ఇది చాలా వింత ధోరణి. అంటే వాళ్ళు ప్రిపేర్డ్ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో శాసనసభని డిస్టర్బ్ చేసుకోవాలి, ఎవరు అధికార పక్షమే శాసనసభను డిస్టర్బ్ చేసే పద్ధతిలో బిహేవ్ చేయాలని ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ ప్రిపేర్ చేసుకొని వచ్చి అంటే వీటన్నిటి వెనుక ఉద్దేశము, అటెన్షన్ డైవర్షన్ వెనుక ఉద్దేశము, లేదంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఒకే విధంగా వ్యవహరించే ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తుందనే విషయం ప్రజలకు కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సుభాష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో, ప్రజా సమస్యలని పరిపాలనను గాలికి వదిలేసి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుందో, మరోవైపు తెర వెనక ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. సో హైడ్రా వంశీరామ్ బిల్డర్స్కి సంబంధించి మరి హైడ్రా ఏ విధంగా స్పందించింది అంటూ సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చేసిన వ్యాఖ్యలు, అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేవి వివాదాస్పదంగా మారినాయి, ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. ఏం జరుగుతుంది అనుకోవాలి? డీల్ కుదుర్చుకున్నదే 250 నుంచి 300 కోట్లకి అని అంటే మధ్యలో లబ్ధి పొందడమే అంత అంటే ఏం జరుగుతుందని భావించాల్సిన అవసరంగా అనిపిస్తున్నది. ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక శాసన సభ్యుడే ఫిర్యాదు చేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదో మచ్చుక తెలిసిపోతుంది జనరల్గా. ఎందుకంటే అనిరుద్ రెడ్డి గారు గతంలో కూడా ఒక ఎమ్మెల్యేల సమావేశంలో 10 మంది ఎమ్మెల్యేలను కూర్చుండబెట్టుకొని మాకు మా పనులు అయితే లేవు, మా నియోజకవర్గంలో మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతలేవు, మేమేమైనా బిల్లుల కోసం పోతే మా బిల్లులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, మాకు సంబంధించిన వారి బిల్లులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, కమిషన్లే ప్రాతిపదికగా పనిచేస్తూ ఉన్నదని చెప్పి వారే అనేక సందర్భాల్లో అనిరుద్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది. సో ఇవాళ వారు మళ్ళీ పెద్దగా ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆయన అమ్ముల పొది హస్తాన్ని బయటకు తీసిండు, హైడ్రా అని చెప్పిండు కదా, హైడ్రా పేరు మీద వసూళ్ల దందా నడుస్తుందని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీగా మేము ఆరోపించినాము.
మేము ఆరోపించడమే కాదు, ఇలా స్వయంగా వారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఇట్లా ఏకరువు పెడతా ఉన్నారు కదా. నేను హైడ్రాకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే గత బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ గారికి తెలియంగానే దాన్ని వాపసు తీసుకున్న సందర్భం ఉన్నది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మళ్ళీ చేతులు మారినాయి, మళ్ళీ ఆ యొక్క భూమిని పెద్దలకు వాళ్ళకు ఇవ్వడానికి సంసిద్ధులైందని చెప్పి దీని మీద హైడ్రాకు స్వయంగా అనిరుద్ధ్ రెడ్డి గారే ఫిర్యాదు చేసినని చెప్తా ఉన్నారు. కానీ రిసిప్ట్ ఇవ్వలేదని ఆయన చెప్తున్నారు, కానీ ఈయన నుంచి కంప్లైంట్ రాలేదని మరి హైడ్రా నుంచి కూడా క్లారిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే చట్టం చుట్టం అన్నట్టు ఇవాళ ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి వారి అనుయూయులకు, వారి దగ్గరోళ్లకు, వారికి కమిషన్లు ఇచ్చిన వాళ్లకు, డబ్బులు ఇచ్చిన వారికి వారు దగ్గరుండి పనిచేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కదా. మేము అందుకే అంటున్నాము ఇలా చాలా సందర్భాలలో ఇట్లాంటి వార్తలను ఎవరు దాన్ని కవర్ చేసే పరిస్థితి లేదు. ఇలా స్వయంగా వారి ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడితే దీని గురించి వార్త ఉండదు, ఎక్కడ మాట్లాడరు. ఇదేదో ఒక నమస్తే తెలంగాణలో లేకపోతే ఇంకో పత్రికలో రాగానే ఇది కావాలని రాస్తున్నట్టు, కావాలని రాసిన న్యూస్ కాదు కదా ఇది. వారి స్వయంగా వారి శాసనసభ్యులు ఒక పక్క అసెంబ్లీ సమావేశం నడుస్తూ ఉన్నది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మరి ఇట్లాంటి భూములను ఈ యొక్క భూమే కాదు, ఇలా హైదరాబాదులో విలువ గల అనేక భూములను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా కూడా వారి అనూహ్యలకు కట్టబెట్టడానికి మరి సిద్ధంగా తయారై ఉన్నారు. వీటిపైన డెఫినెట్గా అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిందే. ఎందుకు హైడ్రా చర్యలు తీసుకుంటలేదు? హైడ్రా పేదల పట్ల మాత్రమే బుల్డోజర్ రాజకీయం చేస్తుందా, పెద్దల పట్ల మాత్రం చేయదా అనేది ఇలా అనేక సందర్భాలలో ఇదే వేదికగా మేము విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అదే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. హైడ్రా తీసుకొచ్చింది మరి పేదల కోసం కనిపిస్తలేదు, పెద్దల కోసం హైడ్రాను ముందర పెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి వసూళ్ల దందా మొదలుపెట్టి ముఖ్యమంత్రి గారు ఆ తెచ్చిన వసూళ్లను మరి ఢిల్లీకి కప్పం కట్టే విధంగా నడుస్తూ ఉన్నది తప్పితే నిజంగా పేదల కోసం నిజంగా ఉంటే ఇవాళ హైడ్రా నల్ల చెరువు, కూకట్పల్లి నల్ల చెరువు కావచ్చు, లేదా హైడ్రా పేరు మీద వారు తీసుకున్న చర్యల వల్ల మరి బుచ్చమ్మ అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపించింది. ఇవన్నీ కూడా మనకు ఇండ్లు కోల్పోయిన ఎంతో మంది రోడ్డున పడ్డారు, అనేక మంది రోడ్డున పడ్డారు, చిన్నపిల్లలంతా కూడా రోడ్లో పడ్డారు. స్కూల్ బుక్లు కూడా తీసుకునే ఒక సమయాన్ని కూడా హైడ్రా అధికారులు ఇయ్యలేని పరిస్థితి. అంటే తెల్లారికట్ల అంటే సాటర్డే సండే మాత్రమే హైకోర్టు సైతం మొట్టికాయలు వేసింది. అసలు మీరు ఇట్లాంటి చర్యలకు ఉపకరిస్తే నేను హైడ్రాను మొత్తమే మూసివేయాల్సిన పరిస్థితి అని చెప్పి హైకోర్టు చెప్పిన సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాపాలన అని చెప్పుకుంటున్న పెద్దలు, ప్రజల కోసం మేము పాలిస్తున్నాం, ప్రజలు ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు, ఎప్పుడైనా వారి సమస్యలను ఏకరువు పెట్టుకోవచ్చు అని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పెద్దగా గొంతు దించుకొని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మరి ఇలా జరుగుతున్న తీరుపైన ఎందుకు మాట్లాడతలేరు? ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎందుకు ఈ విధమైన చర్యలకు ఉపక్రమిస్తున్న హైడ్రా పట్ల ఎందుకు మీరు సీరియస్నెస్ ఉండలేదనేది కూడా ఇలా ప్రజల్లో ఒక చర్చకు దారితీస్తూ ఉన్నది. రైట్ విజయానంద్ గారు, ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ స్థలాలను కాపాడుతున్నది ఎవరు? ఈ స్థలానికి సంబంధించి చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే గతంలో దీన్ని ఆక్రమణకి, దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం జరిగితే గత ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకొని దీనికి సంబంధించి ఎటువంటి క్రయ విక్రయాలు జరపొద్దు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చి అన్ని కూడా సెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళీ ప్రభుత్వం మారంగానే ఇదే భూమికి సంబంధించి, ఎందుకంటే దీనికి సంబంధించి ముందే స్కెచ్ వేసుకున్నారు, సో ప్రభుత్వం అడ్డుపడ్డ ఆగిపోయింది. కానీ మళ్ళీ అధికారం మారంగానే మళ్ళీ ఇటువంటి పరిణామాలను ఎట్లా చూడాల్సిన అవసరం అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని భావించాల్సిన అవసరం అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా తెర మీదకి వస్తాయి అనేది స్పష్టంగా ఎన్నికల ముందు నుంచే బీఆర్ఎస్ లాంటి పార్టీలు చెప్తున్నాయి. కేవలము ఇవాళ ప్రభుత్వము ఢిల్లీకి కప్పం కడుతున్నదని మాత్రమే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ ఒక ఢిల్లీకి కప్పం కట్టినంత మాత్రాన కూడా ఈ ప్రభుత్వం నిలబడతలేదు. ఢిల్లీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలను, అందులో ఉన్న చాలా మంది నాయకులకు కూడా కప్పం కడుతున్నది. ఆ కప్పాలన్నీ రావాలంటే ఏం చేయాలంటే తప్పకుండా ఇట్లాంటి ఒక ఆర్గనైజ్డ్ ఆర్థిక పరమైనటువంటి గ్రాబింగ్ మొత్తము ఒకటి నిరంతరం జరగాల్సిందే. జరగన్నాడు ఈ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆయా పార్టీల నుంచి, రాజకీయ నాయకుల నుంచి వస్తుంది. మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వంలో ఎవరో ఒక మంత్రికి, అప్పుడున్న సీఎంకు, ఎవరో ఒక ఎమ్మెల్యేకు, అప్పుడున్న సీఎంకు గ్యాప్ ఉన్నదని ఊహించి
మీడియా సంస్థలు, పత్రికలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వాళ్ళు బహిరంగంగా ఎక్కడ చెప్పకుండా మాకు మా అధినాయకత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయిరా ముర్రో అని ముట్టుకున్నా ఊహించి అనేక వార్తలు బ్యానర్ ఐటమ్స్ పెట్టి టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకత్వం మీద అపనమ్మకాన్ని కింది క్యాడర్ కి కల్పించేటట్టుగా ఒకటి క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ బహిరంగంగా ఒక ఎమ్మెల్యే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వము విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్నదంటే అది ఎంత పెద్ద వార్త కావాలండి. కంపారేటివ్లీ లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన పరిస్థితిని మనం గమనిస్తే ఒకవేళ అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో ఒక ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనేది ఒక పెద్ద వార్తగా చూపించినప్పుడు ఇవాళ ఎమ్మెల్యే బహిరంగంగా వచ్చి సమావేశాలు పెట్టుకుంటూ వాళ్ళు వ్యతిరేకంగా గ్రూపులు కడుతూ బహిరంగంగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు, అసెంబ్లీ నడుస్తున్న టైంలో ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇవాళ మొత్తం మీడియాలో ఎంత పెద్ద వార్త కావాలి కానీ అది అసలు చాలా వరకు మేనేజ్ అవుతుంది, ఆ వార్తగా మారతలేదు. రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఈ ఒక ఆర్గనైజ్డ్ గా ఆర్థిక పరమైనటువంటి దోపిడీ కానీ లేకపోతే హైడ్రా లాంటి ఇతర వ్యవహారాలను చూపి తద్వారా మొత్తము డబ్బులను ఆయా సంస్థల నుంచి కానీ వాటి నుంచి ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. దానికి కారణం ఏంటిదంటే వ్యక్తిగతంగా ఏదో లబ్ధి పొందాలని కాదు. ఇవాళ ప్రభుత్వాన్ని నడపాలంటే రాజకీయ నాయకులను, ప్రధానంగా ఆయా రాజకీయ పార్టీలో ఉన్న శాసనసభ్యులను, ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్న శాసనసభ్యులకు కూడా రోజు మెయింటైన్ చేస్తే తప్ప లేకపోతే వాళ్ళ గొంతులు వాళ్ళ అసంతృప్తి వైపుకు మారుతాయి అనే విషయం తెలుసు. కాబట్టి మేనేజ్మెంట్ లో ముఖ్యమంత్రి గారు చాలా ఆరితేరిన వారు కాబట్టి ఆయన అంటే ఇవాళ ఏవి వార్తలు అవుతున్నాయి, ఏవి వార్తలుగా క్రియేట్ చేయబడుతున్నాయి అనేది చాలా గందరగోళంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి తెలంగాణ ప్రజలకి సమస్యలు వచ్చినా, ఎవరైనా ప్రభుత్వ వైఫల్యం వల్ల బాధితులుగా మారినా వాళ్లకు సంబంధించి ఎక్కడ కూడా వార్తలు కనిపించవు. వాళ్ళని అరెస్టులు చేసినా, వాళ్ళ మీద ఎంత దౌర్జన్యం చేసినా, బాధితులు రోడ్ల మీదకి వచ్చి మొత్తుకున్నా కూడా వాటికి సంబంధించి ఎక్కడ కూడా వార్తలు కనిపించవు. అవి పూర్తి స్థాయిలో హిడెన్ గా ఉండిపోతున్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో హిడెన్ గా ఉంచి ఏదైతే చర్చించుకోవాలి అనుకుంటున్నారో ఒక మైండ్ మ్యాపింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. సో ప్రభుత్వ అనుకూల మీడియాలో వచ్చే కథనాలు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. అనేక సందర్భాల్లో కూడా బాధితులని కూడా అవమానపరుస్తూ, వాళ్ళని హేళన చేస్తూ, వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేసి కూడా వార్తా కథనాలు వచ్చినాయి. విజయానంద్ గారు, ఇది ఎంత ప్రమాదకరం అండి. చాలా చాలా ఇవాళ తీవ్రమైన సమస్యలు, కరెంటు సమస్య, నీళ్ల సమస్యలు చాలా తీవ్రంగా ప్రజలు ఎదుర్కొంటుంటే వీటిని ప్రధానంగా ఇవాళ ప్రధానమైన మీడియాలో ఎక్కువగా టీవీస్ లాంటి వాటి కాకుండా వేరే మీడియాలో ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వటం లేదు, వాటిని పక్కకు నెడుతున్నారు. అట్లాగే జర్నలిస్ట్ అరెస్ట్ అనేది ఒక మహిళా జర్నలిస్ట్ ని అరెస్ట్ చేశారు. అది మన గత ప్రభుత్వంలో జరిగితే ఎంత గగ్గోలు అవుతుండే. ఇవాళ పొద్దున్నే వచ్చి ఆమెను 5 గంటలకే లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్లి ఆమె మీద అనేక రకాల కేసులు పెట్టి బుక్ చేశారు. దాని వెనకాల ఈ ప్రభుత్వం యొక్క స్కామ్స్ ఏంటి, వీళ్ళు చేస్తున్నటువంటి ఏంటి, ఆ కథనాలన్నీ ఆమె ప్రిపేర్ చేసుకున్నది అనే విషయాన్ని స్పష్టమైన ప్రభుత్వం ఆమె గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అనే దానికి కారణం చూస్తే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మాటలని బయటికి తెలియజేసినందుకు, వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేసినందుకు. అది కూడా కాదు. దాని వెనకాల ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాల స్కామ్లు కావచ్చు, ఇతర దోపిడీ కావచ్చు, అవన్నీ ఆమె దగ్గర కథనాలు ఉన్నట్టుగా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ రేపు పొద్దుగాల ఆమె ప్రచారం చేసినట్టయితే చాలా పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకుంది. ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి వాయిస్ చాలా మంది ఇవాళ యూట్యూబ్లలో పొట్టు ప్రజలందరూ బయట బహిరంగంగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లా చేసి ఆ ప్రభుత్వం అంత దానికి చేస్తారా అనుకోరు. దాని వెనకాల చాలా పెద్ద మొత్తంలో 100 కోట్ల రూపాయల వ్యవహారం ఏదో ఆమె చేతికి దిక్కినట్టుంది. అందుకని ఆమెను ప్రభుత్వం తన చేతి కిందికి తీసుకున్నది, ఆమె గొంతు నొక్కేసింది. ఇట్లా ఇదివరకు దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. దాదాపు 30,000 కోట్ల స్కామ్ కి సంబంధించిన వ్యవహారం, భూములకు సంబంధించిన ఇంకేదో వ్యవహారం అని చెప్పేసి కూడా బిహైండ్ స్క్రీన్ చర్చ నడుస్తుంది. అథారిటీ భూముల వ్యవహారం అంతా తన దగ్గర ఉన్నది, అది రేపు పొద్దుగాల బయటకు వస్తుంది. అది రేపు జరగకుండా ఉండాలంటే ఆమె గొంతు నొక్కాలనేది ఒకటి ఉంది. ఇట్లా ఇది ఒక్కటని కాదండి, మీకు చాలా చాలా ఇంటర్నల్ విషయాలు విపరీతంగా జరుగుతున్నాయి. అవన్నిటినీ బయటికి రాకుండా ఇవాళ అసెంబ్లీ వేదికగా
టిఆర్ఎస్ అద్భుతంగా ఇవాళ ప్రజా సమస్యలను ఎత్తి చూపాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని టోటల్ డైవర్ట్ చేసి ఇప్పుడు చర్చ అంతా వేరే. ఇప్పుడు మనమే చూడండి, ఇవాళ ఇవాళ మనం ఏం చర్చించాలి? నీళ్లు లేవు ప్రజలకి, Yes, పంటలు exactly. ఎండిపోతున్నాయి, ప్రమాదాలు ఉన్నాయనే విషయాలన్నీ వాళ్ళ వార్తలలో మనం చర్చించాలి. మనం ఏం చర్చించేటట్టు చేస్తున్నారు వాళ్ళు? ఇట్లాంటి విషయాల మీద చర్చించేటట్టు చేస్తున్నారు. ఇది ప్రజలకి ఇది మా సబ్జెక్ట్ కాదు, ఇది రాజకీయాలు అన్నట్టుగా పోతుంది. కానీ అందువల్ల వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడం వల్ల ప్రధాన సమస్యలను పక్కతో పట్టించాలన్నది ఒక పద్ధతి. రెండోది వాళ్ళ ప్రభుత్వాన్ని ఎట్లనే చేసి కాపాడుకోవాలి, అందుకోసము ఆర్థిక పరమైనటువంటి సంపదను కూడగట్టుకోవాలి, అందుకోసము ఇక్కడ ఉన్న వనరులేంటి, వ్యవహారాలేంటి, అలాగే ఈ భూముల అమ్మకాల మీద కూడా ఆనాడు బిఆర్ఎస్ గవర్నమెంట్ అమ్మిన రేటుకు ఇవాళ కాంగ్రెస్ నిర్ణయిస్తున్నటువంటి రేటు చాలా పెద్ద మొత్తంలో తేడా ఉంది. హైదరాబాద్ లో రేటు తక్కువ అయితే మరి ఎందుకు తక్కువైంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? అప్పుడు ఎందుకు అంత రేట్ ఎక్కువ ఉన్నది Yes. అనేది కూడా ఈ ప్రభుత్వం స్పష్టం చేయాలి. లేదు వాల్యూస్ అంతే ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి అంతే ఉన్నది అనుకున్నప్పుడు మరి రేట్ ఇంకా పెరగాలి కదా. తక్కువ రేటుకు ధర ఎట్లా నిర్ణయిస్తున్నారు? దీని వెనకాల ఎన్ని వందల కోట్ల స్కామ్ ఉంటది? ఈ విషయాలన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలన్నీ చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఎస్ ఈ విజయానంద్ విషయాలు గారు, అంటే చర్చకు ఎన్ని రాకుండా- విధాలుగా అటెన్షన్ డైవర్షన్ కి ప్రయత్నం చేసినా కూడా, ఏ విధంగా కుట్ర చేసినా కూడా, అంటే ఎట్లా కుట్ర చేస్తున్నారు, ఏ అంశాల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసి వేటి మీదకు మళ్ళిస్తున్నారు, అసలు ఇవాళ చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటి, ఇవాళ ఉన్న ప్రజలకున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ కనిపిస్తుంది, వాటికి సంబంధించి ఈ వేదిక ప్రతిరోజు చాలా స్పష్టంగా చర్చిస్తూనే ఉంది. వాసుదేవ్ రెడ్డి, ఇంతకు ముందు మనం అనుకున్న దానికి కొనసాగింపుగానే ఏ విధంగా ప్రజల సమస్యలు అసెంబ్లీలో చర్చకు రావద్దు, మీడియాలో చర్చకు రావద్దు, ప్రజలు బయటికి రోడ్ల మీదకి వచ్చినా సరే వాటికి సంబంధించి ఎవరు కవర్ చేయదు, వాటికి సంబంధించి మాట్లాడద్దు. కానీ ఈ వేదిక మీద మాత్రం ప్రతిరోజు ప్రజల సమస్యలు అనేవి చర్చకు వస్తూనే ఉన్నాయి. సో మనం ఇంకొక అంశాన్ని ఇక్కడ గమనిస్తే, వడ్లు కొనేది ఎట్లా అంటూ మనం ఇంకొక చూస్తున్నాం. ఈ నెలాఖరు నుంచే ధాన్యం కొనుగోలు చేయాలి, కానీ పౌర సరఫరాల శాఖ అయోమయంలో ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్సీడీసీని ఆశ్రయించింది ప్రభుత్వం, 8,000 కోట్ల మార్క్ ఫెడ్ అప్పుకు ప్రతిపాదించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే 400 కోట్లకు పైగా గత సీజన్ వడ్ల బకాయిలను కూడా రైతులకి ప్రభుత్వం చెల్లించిన సిచ్యువేషన్. మరి ఇట్లా ఉంటే ఎక్కడ కూడా మరి ధాన్యం కొనుగోళ్లు ఎట్లా జరుగుతాయనే ఒక ఆందోళన నెలకొంది. అంటే పంట పండించడానికి సాగునీటికి సమస్య, కరెంటుకి సమస్య, ఎరువులకి సమస్య, విత్తనాలకి సమస్య, అట్లో ఇట్లో కష్టపడి ట్యాంకర్లు తెచ్చుకోను ఇంకో ఏదో విధంగా కష్టపడి పంటను పండిస్తే ఎక్కడ కూడా ఏ పంటలకు కూడా సరైన మద్దతు ధర దొరకని పరిస్థితి, కొనుగోలు కూడా జరగని పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇవాళ ముఖ్యంగా ఇంతకుముందు మన విజయ్ నన్ను చెప్పినట్టు ఇలా అసలు విషయాలను చర్చకు రాకుండా అనవసర విషయాలను ముందట పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ఇవాళ నిజంగా చర్చ జరగాల్సింది, ఇలా అసెంబ్లీలో చర్చ జరగాల్సింది, బయట న్యూస్లో కూడా ప్రధాన చర్చ ఉండవలసింది ఏంటిది? ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇవాళ గతంలో ఎట్లా ఉండే రైతులు ఇప్పుడు వీరి పరిపాలన ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఏ విధంగా తయారైంది అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది కదా. రోజు ఇవాళ ఆ వరి పైరు ఎండుతూ ఉంటా అంటే దాన్ని ఏం చేయాలో పాలుపోక రైతు స్వయాన పశువులకు మేతగా తయారైన సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది. కొంతమంది అయితే అసలు ఆ యొక్క పైరు ఎండిన దాన్ని కూడా కాలబెట్టిన సందర్భాలు కూడా మన కళ్ళ ముందు కనిపించినాయి. ఇప్పుడు ఒక పక్క మళ్ళీ నీటి కోసం యుద్ధాలు స్టార్ట్ అయినాయి. మా నీరును ఇంకో కాడికి పంపొద్దని చెప్పి ధర్నాలు చేసింది. మెదక్ జిల్లా లాంటి, సిద్దిపేట ఏరియా లాంటి ఇక్కడి నుంచి కాలువల ద్వారా మాకు వేరే పంపద్దు, మా పొలాలకు నీళ్ళు లేవు, ఎండిపోతూ ఉన్నాయని చెప్పి రైతులు నీటి కోసం యుద్ధాలు చేసే సందర్భం వచ్చింది. నీటిని విడుదల చేయాలని ధర్నాలు చేస్తా ఉన్నారు రోడ్డు మీద. సో ఇది ఒక పక్క ఉంటే, ఇలా పండిన పంటకు వారు ఇస్తారన్న బోనస్ ఇవ్వకుండా ఆ బోనస్ ఇప్పటి వరకు పడలేదు. గతంలో 400 కోట్లు పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినవి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు యాసంగిలో దాదాపుగా 50 లక్షల ఎకరాల్లో పంట పండిస్తే దాదాపుగా 1 కోటి పైగా ధాన్యం ఉత్పత్తి రాబోతూ ఉన్నది. మరి వీటన్నిటిని కూడా ఏ విధంగా కొనాలనే దాని మీద కూడా ఇలా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. అదేవిధంగా ప్రభుత్వం ముందు చర్యలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. పౌర సరఫరాల శాఖ డబ్బులు లేవు, బయట నుంచి వెళ్ళి బ్యాంకులో అప్పు పుట్టించే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఉన్నాయి పెండింగ్ అట్నే ఉన్నాయి, ఇంకా ఇవ్వలేకుండా ఇంకా రైతులకు ఇవ్వాల్సింది ఉన్నది. ఇలా మొత్తానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది రైతుల విషయంలో. అంటే ప్లాన్ చేసుకుంటారు, ధ్యాస ఉంటే పలానాది మేము చెయ్యాలి, ఈ పని చేయాలి, ఈ టైం వస్తుంది, ముందుగా ప్లాన్ చేసుకోవాలి, అన్ని సిద్ధం చేసుకోవాలన్న ధ్యాస ఉంటే చేస్తారు. కానీ తీరా టైం వచ్చిన తర్వాత చేతులెత్తేసే ఉద్దేశమే ఉంటుంది కదా. ఇవాళ అదే ఇప్పుడు వీరికి ముందు చూపు లేదు. ఫస్ట్ ముందు చూపు ఉంటే ఏమవుతుందంటే రైతులు ఇప్పుడు యాసంగి పంట పూర్తి కాబోతా ఉన్నది. రేపు దాదాపుగా 1 కోటి పైన ఉత్పత్తి రాబోతా ఉన్నది వరి ధాన్యం ఉత్పత్తి. దాంతో
వాళ్ళ యొక్క వాళ్ళకు సంబంధించిన అవసరాలకు పోను దాదాపుగా 80 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సిన పరిస్థితి పౌర సరఫరాల శాఖ మీద ఉన్నది. మరి దాన్ని ఏ విధంగా కొనాలి, వారికి డబ్బులు ఏ విధంగా పంపించాలి, మరి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకునే ఒక కార్యాచరణ ఈ ప్రభుత్వంలో లేకపోవడమే దురదృష్టం. అందుకనే కదా ఇవాళ రైతులంతా కూడా అరిగోస పడతా ఉన్నారు. నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతును రాజు చేసే దిశగా కార్యాచరణ తీసుకొని రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తే ఆనాడు రైతు పెట్టుబడి సాయంతో పాటు రైతు బంధుతో పాటు రైతు బీమాతో పాటు రైతులకు సరైన ఎరువులను సరైన సమయంలో అందించే చరిత్ర ఆనాటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఉంటే ఈరోజు ఎరువులు సరిగా రాదు, ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టాలి, ఎరువుల కోసం మనుషులు లైన్లో ఉండాలి. ఇవాళ పండిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. ఆ పండే పంటకు సరైన కార్యాచరణ లేకపోవడం వల్ల మొత్తం నీరంతా కూడా అడగంటిపోయింది. ఇలా మొత్తం కూడా జలాశయాల్లో నీరు కూడా లేకుండా పోయింది. దానికి కారణం ఏంటి అంటే ఇవాళ కాళేశ్వరం ఇవాళ ప్రధానంగా చెప్పేది ఏంటి, ఎక్కడైనా కాళేశ్వరం కూలిపోయింది అంటున్నారు. అయ్యా మరి కాళేశ్వరం కూలిపోతే నీ లెక్కలలో నీ అట్లాస్ బుక్కులో చెప్పినావు కదా, కాళేశ్వరం మా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి బ్రహ్మాండమైన పథకాలు తీసుకురావడం వల్ల ఇలా వాటర్ సోర్సెస్ పెరిగింది, పంటలు ఉత్పత్తి అని చెప్పి నీ అట్లాస్ బుక్లో నీ స్టాటిస్టికల్ లెక్కలలో 24 లెక్కలలో మొన్న మీరు బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసిన బుక్కుల్లో చెప్పినావు కదా. కానీ బయటికి చెప్పడం మాత్రం ఈ అప్పుల పాలైందని ఒక విషయం చెప్తారు, కాళేశ్వరం కూలిపోయిందని రెండో విషయం చెప్తారు. ఇలా కాళేశ్వరానికి మీరు వేడిగడ్డకు రిపేర్ చేయకపోవడం వల్లనే ఇలా మొత్తం కూడా నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా అనేక జిల్లాల్లో నీటిపారుదల వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడి ఆగిపోయింది. మీ యొక్క కార్యాచరణ లేదు. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ఏంటి అంటే ఎక్కే విమానం దిగే విమానం. దాదాపుగా 39 సార్లు ఢిల్లీకి పోయినరు, సాధించింది ఏమన్నా అంటే జీరో, ఏం లేదు. ఇవాళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టు ఇలా బీజేపీతో డీల్ కుదురుస్తూ ఉన్నాడు. డెఫినెట్గా ఇలా కేటీఆర్ గారు చెప్తున్నది కాదు, అనేక సందర్భాలలో బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇలా బీజేపీలో ఉన్న ఎమ్మెల్యే స్వయంగా చెప్తా ఉన్నాడు, మా నాయకులు ముఖ్యమంత్రితో డీల్ కుదుర్చుకున్నారని ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు. కేంద్రంలో ఉన్న నాయకులు ఈ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న పెద్దలతోటి డీల్ కుదురుస్తున్నాడు. అందుకనే కదా ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదంటే ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీని విమర్శించకుండా బడే బాయిని మాత్రం మెచ్చుకుంటాడు, ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న బీజేపీలకు మాత్రం విమర్శిస్తాడు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఒక్కరోజు విమర్శించలేదు. నరేంద్ర మోడీ మంచోడే అంటాడు, నరేంద్ర మోడీ చాలా మంచోడు, ఇక్కడ కిషన్ రెడ్డి మంచోడు కాదు అంటాడు. అంటే దీని మీద బీజేపీ కూడా పలు రకాలుగా స్పందిస్తుంది, రియాక్ట్. ఎందుకంటే దాంట్లో కేంద్రంతో ఎటువంటి రిలేషన్ ఉండాలి, రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉండాలి, రాష్ట్రానికి కావాల్సినవి అడిగి తీసుకొచ్చే వ్యవహార శైలి ఉండాలి, డిమాండ్ చేసి తీసుకొచ్చే పరిస్థితి ఉండాలి. కానీ ఎట్లా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏమన్నాడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో ఎప్పటికీ ఉప్పు నిప్పు లెక్క ఉండే, కానీ మేము ఇలా బ్రహ్మాండంగా కేంద్రంతో ఒక రాష్ట్రాల సత్సంబంధాలు బ్రహ్మాండంగా కొనసాగిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి మీరు మంచిగానే కొనసాగించారని చెప్తున్నారు కదా. చోటేబాయి బడేమి అని చెప్పిన మీరు మరి ఏది ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకొచ్చిండ్రా, కేంద్రం నుంచి నిధులు రాబట్టగలిగినరా? మన పక్క రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన నిధులు రాబట్టుకోగలిగిండు. 2 బడ్జెట్లలో కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక బీజేపీ 2 బడ్జెట్లలో అమరావతికి బ్రహ్మాండమైన 1000 కోట్ల నిధులు ఇలా కేంద్రం ఇస్తే మనకు ఒక్క జీరో గుండు సున్నా ఏమి ఇవ్వలేకపోయింది. మరి మీరు ఢిల్లీకి 39 సార్లు వేయంటారు కదా, కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులను కలుస్తూ ఉంటా అని చెప్తా ఉన్నారు కదా, అమిత్ షాను కలుస్తూ ఉన్నారు, మొన్న నరేంద్ర మోడీ గారిని కూడా కలిసిండ్రు. మీరేదో ఇస్తే వారోదేదో పత్రం ఇచ్చిర్రు రివర్స్గా. అంటే ఏం నడుస్తూ ఉన్నది? మీరు 39 సార్లు ఢిల్లీకి పోయి ఏం సాధించిండ్రు? మీరు రాహుల్ గాంధీ గారు మీకు అపాయింట్మెంట్ ఇయ్యరు, మీరు నిత్యం ఢిల్లీకి పోయినప్పుడల్లా బీజేపీ వాళ్ళని కలిసినది తప్పితే కాంగ్రెస్ వాళ్ళని కలిసినట్టు ఎక్కడ ఒక్క ఫోటో కూడా బయటికి రాలే ఇప్పటి వరకు. ఈయన అనేక సార్లు ఢిల్లీకి పోతే వీళ్ళ నాయకత్వాన్ని కలవాల్సింది పోయి కేంద్ర నాయకత్వాన్ని కలిసినావు, రాష్ట్ర యొక్క హక్కుల గురించి కలిసిండ్రు. మరి ఏదన్నా ఒక హక్కును సాధించుకొని వచ్చిండ్రా? అంటే అల్టిమేట్ గా పదవిని కాపాడుకోవడానికి, తనను తాను కాపాడుకోవడానికి తప్ప తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించే పద్ధతి ఎక్కడ కూడా కనిపించని సిచ్యువేషనే ఉన్నది. సో అల్టిమేట్ గా బీజేపీకి ఏం కావాలి, కాంగ్రెస్ కి ఏం కావాలి అని అంటే తెలంగాణ సమస్యలు అనేవి ఇగ్నోర్ చేయబడాలి, తెలంగాణ అనేది అభివృద్ధి జరగకూడదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి ఇక్కడ అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, అక్కడి ప్రభావం తెలంగాణ మీద ఎట్లా ఉంటుందనే దానికి సంబంధించి కూడా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ 2 జాతీయ పార్టీల లక్ష్యం ఒకటే అండి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే ఒక ఆలోచన ఉన్నది.
అదొక అంశం అయితే ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు వారి కుర్చీని కాపాడుకోవడం కోసము ఇంకెన్ని రోజులు ఉంటుంది కుర్చీ అసలు ఎప్పుడు పోతుంది అనే దాని మీద వారికి ఒక భయం అయితే ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇప్పటికే బయట జరుగుతున్న ప్రచారం ఏంది అంటే 6 నెలల్లో ముఖ్యమంత్రి మార్పు ఖాయంగా కనిపిస్తూ ఉన్నది, ముఖ్యమంత్రి మారుతాడు తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే వారికి సంబంధించిన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాతనే జరుగుతున్న పరిణామాలు మన కళ్ళ ముందు కనిపించినాయి. మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీల విషయంలో ముఖ్యమంత్రి గారి పాత్ర ఏం లేదని, అక్కడ వీరు పంపిన పేర్లు ఏవి రాలేదని, వీరికి దగ్గరి వ్యక్తి మిత్రుడు ఓటుకు నోటు కేసులో వీరితో పాటు జైలు పాలైన వేం నరేందర్ రెడ్డి గారి పేరు ప్రపోజల్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేసిండ్రు. అదేవిధంగా వీరి ఇంకో సహచర మంత్రి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరులు వారికి సంబంధించిన పేరు ఒకటి ప్రపోజల్ చేస్తే అది రాకుండా నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు ఒకటయ్యి అక్కడ శంకర్ నాయక్ అనే పేరును ప్రపోజల్ చేసి దాన్ని సాధించుకొని రాగలిగిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఏం నడుస్తలేదు ఢిల్లీలో అనేది స్పష్టంగా విశ్లేషణ పత్రికల్లో వస్తున్న వార్తలు కూడా. 15 నెలలు గడిచిపోయింది, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెంటనే నువ్వు దిగిపోని ఎవరు అనరు. సో ఆయనకు అప్పటి నుంచే డే 1 నుంచే ఆయనకు ఒక అభద్రతా భావం ఉంటూ వచ్చింది. ఇప్పటికీ పీక్స్కి చేరిందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఎవరు ఏమి అనకముందే ఆయన పూర్తి స్థాయిలో కుర్చీని కాపాడుకోవడానికే తనను తాను కాపాడుకోవడానికే ప్రయత్నం చేసిండు, పరిపాలనని గాలికి వదిలేసిండు. మరి ఈ సందర్భంలో పరిపాలన పరిస్థితి ఏంది అంటే ఏం చెప్తారు? ఇవాళ అందుకే కదా పరిపాలన గాలికి వదిలేసిండ్రు, వారికి పరిపాలన పట్టదు, ప్రజాపాలన పేరు మీద ప్రజలను వంచిస్తూ ఉన్నారు తప్పితే ప్రజల బాగోగులను కోరుకునే ప్రభుత్వంగా ఇది కనిపిస్తలేదు. వీరు గొప్పలు చెప్పిరు నాడు అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు నాడు వీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా గొప్పగా చెప్పిండ్రు, ఏదో మేము చేయగలుగుతాం, ప్రజలకు మేము దగ్గరగా ఉండగలుగుతాం, ఏది చెప్పినా ప్రజలు ఏది చెప్పినా దాన్ని ఇమీడియట్లీ మేము రియాక్ట్ అయ్యి స్పందించి పనులు చేస్తామని చెప్పిన మాటలు మొత్తం గాలికి వదిలేసిండ్రు. మాటలు మూటలు అయిపోయినాయి, చేతలు మాత్రం చేతల్లో కనిపిస్తలేవు వీరి చేతలు. సో కాబట్టి అందుకనే అన్ని రంగాల్లో, ఒక్క రంగం అని కాదు అన్ని రంగాలలో, అందుకనే ఇలా చర్చ జరగాల్సింది ఈ అంశాల మీద అసెంబ్లీలో. ఇవాళ కూడా అసెంబ్లీ ఉన్నది, డెఫినెట్లీగా ఇవాళ మా యొక్క అసెంబ్లీలో ప్రజల గొంతుగా మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ శాసనసభ్యులను గొంతు నమలేసే ఒక కార్యాచరణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. డెఫినెట్లీగా ప్రజలకు వాస్తవాలు తెలుసు, ఇలా వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు, నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు. ఇలా ఈ యొక్క 15 నెలల పాలనలో వీరు అప్పులు అని చెప్పి మమ్మల్ని బదనం చేసింది కదా. ఇలా 1,50,000 కోట్లు 15 నెలల్లో 1,50,000 కోట్లు అంటే నెలకు 10,000 కోట్ల అప్పును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఆనాడు బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పును మూలధన పెట్టుబడిగా పెట్టినాం, ఆస్తులు సృష్టించినాం, ఇలా అవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఇవాళ వీరు చేసిన అప్పు దేనికోసం చేసిండే అంటే సమాధానం లేదు. ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసిందంటే ప్రాజెక్టు లేదు, ఒక స్కీమ్ తీసుకొచ్చారంటే స్కీమ్ లేదు. అటెన్షన్ డైవర్షన్ చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే పరిపాలనని పూర్తిగా గాలికి వదిలేసిండ్రు, అక్కడో ఇక్కడో కొంత నిర్లక్ష్యం చూపించాలని కాదు, పూర్తిగా గాలికి వదిలేసినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా స్వేచ్ఛ గారు. ఇవాళ హైదరాబాద్ ప్రాంతంలో 3 రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తున్నారట ఇలాగా చెప్తా ఉన్న సందర్భం. అంతకుముందు ప్రతి డే వచ్చేది, ఎర్లీ మార్నింగ్ నల్లా వచ్చేది, ఇవాళ 3 రోజులకు ఒకసారి నల్లా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్లస్ గతంలో ట్యాంకర్లకు పెద్దగా డిమాండ్ లేకుండే, ఇలా హైదరాబాద్లో 100% డిమాండ్ జలమండలి దగ్గర పెద్ద ఎత్తున కూడా మరి ట్యాంకర్లు నింపుకొని బయటకు పోయి వాటర్ ఇస్తున్న సందర్భం కనిపిస్తా ఉన్నది. నిర్లక్ష్యం కూడా హద్దు మీరినప్పుడు ఇప్పటికే ప్రజలు దినదిన అవసరాల కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి, వాటికి సంబంధించి ఖచ్చితంగా స్పందించక తప్పని సిచ్యువేషన్ నెలకొంటే. విజయానంద్ గారు, ప్రధానంగా రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఏదో చోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఒక దీనమైన స్థితిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ విధంగా వ్యవసాయం చేసి ముందరబడాలి, ఏ విధంగా రేపటి నాడు బతకాలి అనే దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక హోప్ లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పష్టమవుతుంది. ఇవాల్టి వరకు దాదాపు 449 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ప్రభుత్వం స్పందించదు. అండ్ నిజంగా బీజేపీ కూడా ఎక్కడైనా ప్రతిపక్షంగా ఉంటే మరి మాట్లాడాలి, రైతులకి భరోసా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని కనీసం పాయింట్అవుట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ ఎక్కడా చేయదు. ఎందుకంటే ఇద్దరి ఎజెండా, కాంగ్రెస్ బీజేపీ ఎజెండా ఒకే విధంగా ఉన్న దానికి నిదర్శనం. ఇంకోవైపు చూస్తే మనం
మనం ఇక్కడ ధర లేక పసుపు రైతు పరేషాన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పసుపు బోర్డు పట్టించుకోవట్లేదు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ఆర్భాటంగా చెప్పుకున్నారు, ఇది చేసిన అది చేసిన. పసుపు బోర్డు ఏర్పాటుకు ముందు ఎటువంటి మాటలు చెప్పిండో కూడా మనం చూస్తా వచ్చినాము. సో అల్టిమేట్గా సమిష్టిగా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి ఈ రెండు పార్టీలను భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఇప్పుడు ఒక బీజేపీ కాకుండా ఒక కమ్యూనిస్టు ఎమ్మెల్యే కూడా ఉన్నారండి మన అసెంబ్లీలో. ఎస్, జనరల్ గా కొద్దిగా తాడిత పీడిత రైతాంగ పక్షాన కమ్యూనిస్టులు పోరాడతారని ఒక ధోరణి కనబడేది మనకి. కానీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు కనీసం ఇట్లాంటి విషయం మీద ఎవరు మాట్లాడలేదు. ఇంకొక ఘోరమైన విషయం మీకు ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఇంతమంది రైతుల ఆత్మహత్యలు జరిగితే ఎంత గగ్గోలు పెట్టాలి, అది జరగట్లేదు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటిదంటే, ఆగస్టు 14 నాటికే ఎప్పుడైనా రైతు బీమా చెల్లించాలి ప్రభుత్వం. అర్ధరాత్రి వరకే టైం ఉంటుంది. పోయిన ఆగస్టు 14 అర్ధరాత్రి వరకే రైతు బీమా, ఒకవేళ రైతులు చనిపోతే ఆ గత ప్రభుత్వం 6 లక్షల రూపాయలు వారం రోజులలో ఒక అరెకరం భూమి ఉన్న ప్రతి రైతుకు, కారణం ఏ కారణంతో చనిపోయినా, ఒక ఆత్మహత్యనే కాకుండా వయసు మీరి చనిపోయినప్పటికీ కూడా 6 లక్షలు ఆటోమేటిక్ గా ఎలాంటి పైరవీలు లేకుండా వాళ్ళు ఇంటికి చేరేది. అది ఎందుకు అంటే ఎల్ఐసి, వేరే సంస్థ కూడా, ప్రైవేట్ సంస్థ కూడా కాదు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసికి గత ప్రభుత్వము బీమా చెల్లించేది. 1500 కోట్లకు పైన బడ్జెట్ ఉంటుంది దాన్ని. ఆ బడ్జెట్ కేటాయించి ఈ రైతులందరికీ బీమా ప్రభుత్వం చేయించేది. రైతులకు ఏమన్నా అయితే ఆటోమేటిక్ గా ఎల్ఐసి నుంచి వాళ్ళకి పైసలు వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఆగస్టు నాటికల్లా కట్టాల్సిన 1500 కోట్ల రూపాయలు కట్టలేదు. కట్టకపోవడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చనిపోయినప్పుడు వాళ్ళు మాకు పైసలు వస్తలేవేంటి అని పోతే మీకు బీమా చెల్లించలేదు అన్నారు. కొంతమంది కోర్టుకు కూడా వేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కోర్టు పోతే కూడా కోర్టులో వాళ్ళు ఏమన్నారంటే, బీమా చెల్లించినప్పుడు మేము రైతుకి కంపెన్సేషన్ చెల్లించేటువంటి ఆ బాధ్యత మాకు ఏముండదు, గవర్నమెంట్ మాకు చెల్లించలేదు కాబట్టి మేము చెల్లించలేమని స్పష్టంగా చెప్తే ఆ కోర్టులో కేసులు వీగిపోయినాయి. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది పెద్ద మొత్తంలో రైతు బీమా మీద ఇవాళ గ్రామాన రైతు బీమా మాకు వెంటనే చెల్లించాలి ఇప్పటికైనా మళ్ళీ అని చెప్పేసి ఒక కొత్త ఒప్పందమైన ఎల్ఐసితో చేసుకొని చేయకపోతే ఇటు పంట లేక, ఇటు నీళ్లు లేక, ఇటు కరెంటు లేక, అప్పులు చేసి పంటలేసినటువంటి రైతుల ఆత్మహత్యలు ఇంకా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటది. ఇప్పటికే వలసలు ప్రారంభమైనాయి. మళ్ళా బోర్వెల్లో తీసుకెళ్లి మళ్ళా మిషన్లు పట్టెళ్ళి మళ్ళా బోర్వెల్ చేస్తున్నారు. బోర్వెల్ చేస్తే అప్పుల పాలవుతారు. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? కాల్వలతోటి నీళ్ళు ఆంతరకపోతున్నాయి. మనమేమో మన సొంత పైసలతో బోర్వెల్ వేసుకొని మనమే మోటార్ పైసలు పెట్టుకొనుకుంటున్నాము. కరెంటు బిల్లు అంటే ఉచిత కరెంట్ అన్నారు, కానీ కరెంటు బిల్లు కూడా అంతకు ముందు ఉండే. సో ఇది అంతా పోవాలని తెచ్చుకున్నది. అందుకనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు వచ్చినాయి. ఆ వచ్చిన ప్రాజెక్టులు పోయినసారి ఎందుకు లేవు, పోయినసారి ఎందుకు పండినాయి, ఇప్పుడు ఎందుకు పడతలేవు అనే విషయం మీద చర్చ జరుగుతలేదు. కాళేశ్వరం కూలింది అంటున్నారు కానీ ఓకే, కాళేశ్వరం పనిచేయలే. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండానే మేము ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అంటున్నారు. కాళేశ్వరం నీళ్ళు ఎండబెడితే, కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు అవుతున్నాయి. వేల ఎకరాలలో పచ్చని పొలాలు ఎండిపోయి మాడిపోతున్నాయి. సంతోషంగా ఉన్నటువంటి రైతు గొడగొడ నడి పొలంలో నిలబడి ఏడుస్తున్నాడు. సో ఇట్లాంటి ఒక దారుణమైనటువంటి ఒక సిచ్యువేషన్ తెలంగాణలో మళ్ళొకసారి ఈ ఆత్మహత్యలు అన్నింటికీ కారణం ఏంటి అనంటే ప్రభుత్వం వైపే వేలు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇచ్చిన హామీను అమలు చేయకపోవడము, పంటలు పండించుకునే విధంగా ఎక్కడ కూడా వెసులుబాటు కల్పించకపోవడం వల్లనే కేవలం ప్రభుత్వం మూలంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి నేను స్పష్టంగా దీనికి కారణం కూడా చెప్తానండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొన్న ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలోనే పూర్తిగా బయటపడ్డాడు. యాక్చువల్ గా ఆయన ప్రభుత్వానికి రావడానికి ముందు చేసుకున్నటువంటి ఏర్పాట్లు వచ్చిన తర్వాత తను ఏదో కొంత చేసుకోగలుగుతాననేటువంటి ఒక నమ్మకం ఉండింది. ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత తనకి ఈ నిర్వహణ తనతో కాదనే విషయం స్పష్టమైన తర్వాత దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఒక 1 year ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు డైవర్ట్ చేసినా నడవదు కాబట్టి నేషనల్ మీడియా లాంటి చోట ఢిల్లీలో, ఇక్కడైతే వేరే వేరే డైవర్షన్ చేస్తున్నాడు. అక్కడ చేస్తే వాళ్ళు అడుగుతారు కాబట్టి అక్కడ డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు, పైసలు లేవు నేను చేయలేను అని. ఇంకా ఇవి కాక ఇప్పుడు రేపు ప్రభుత్వ ఉద్యోగులు తదితర వాళ్ళ డిమాండ్, వాటి వ్యవహారం అదంతా ఉంది.
ఇప్పటిదాకా ఈ రైతులను, ఈ పేద వర్గాలను వీళ్ళందరి డబ్బులు ఆపి ఉద్యోగులకి నెల నెల జీతాలు వేస్తూ వాళ్ళను కొంత మేనేజ్ చేసుకుంటూ రాగలిగాడు. రేపు నెక్స్ట్ ఇది సరిపోకపోతే ఈ అక్కడ కూడా అసంతృప్తి అనేది మొదలైనప్పుడు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. వీటి మీద ఏమన్నా కార్యాచరణ ఆలోచన చేద్దామంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ తను ఈ పరిపాలన కొనసాగించడానికి అవకాశం ఉంటుందా, రేపు పొద్దుగాల నా పదవి పోతుందా అనేటువంటి అతిపెద్ద సమస్య ఆయన ముందొస్తుంది. మనందరికీ ఏంటి సమస్య, రైతులకు నీళ్ళు ఎట్లా, కరెంట్ ఎట్లా, ఆయనకేం సమస్య, ఫస్ట్ నా పదవి ఎట్లా, నేను ఇవాళ అధికారంలో ఉండు ఎట్లా అనేది పెద్ద సమస్య అక్కడ ఉంది. అది చాలా తీవ్రమైనది. 10-15 రోజుల నుంచి ఒక 4-5 మంత్రులు ఎక్కడ మాట్లాడతలేరు, సైలెంట్ అయినరు. రాజకీయంగా చాలా పెద్ద యొక్క పరిణామాలు మనకు తెలియకుండా తెరచాటుగా ఏవో జరుగుతుంది. తెలంగాణలో ఏదో రాజకీయంగా పెద్ద సంచలనానికి సంబంధించిన వ్యవహారం ఏదో జరుగుతుంది. ఇవాళ రాజా సింగ్ గారు మాట్లాడినా, లేదా అంతర్గతంగా కేటీఆర్ గారి వాళ్ళ మాట్లాడినా, లేదంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి బిహేవియర్ చూసినా, బీజేపీ యొక్క వ్యవహార శైలి కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకుల వ్యవహార శైలి చూసినా ఇక్కడ సహజమైన రాజకీయ విధానాలు కాకుండా ఏదో ఒకటి అసహజంగా జరుగుతుంది. ఆ జరుగుతున్నది ఎంతో కాలం ఆగదు, ఖచ్చితంగా అది త్వరలోనే బయటకు వస్తుంది. ఆ ఆందోళనలో ఉన్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రి గారు పరిపాలన మీద దృష్టి పెట్టలేరు. ఆయనకు ఉన్న సమస్య ఆయనకు ఉంది. ఆయన ఇప్పుడు తను ఎట్లనే చేసి ఇవాళ అధికారంలో ఉంటే తప్ప కాదు. ఈ లోపు వాళ్ళు ఎన్నెన్ని రకాల వ్యవహారాలు చేయాలో అవన్నీ చేసి ఒకవేళ అధికారం కోల్పోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ ఉంటాను, నా సిచ్యువేషన్ ఏంటి, నా గతి ఏంటి అనేటువంటిది ఉంది. కాబట్టి ఆయన రేపు జరగబోయే పరిణామాలు ఊహించుకొని ఇవాళ తనను తాను రక్షించుకునేటువంటి ఒక డిఫెన్స్ లో పడిపోయారు. ఆ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ నడవకుండా చేయడం కావచ్చు, కేసీఆర్ లాంటి ఒక పెద్ద నాయకుడి మీద తాను అట్లాంటి దుర్భాషలు మాట్లాడడం కావచ్చు, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు తెలంగాణ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇవన్నీ ఊరికే చేసినటువంటివి కాదండి. ఇవన్నీ వ్యూహాత్మకంగా, చాలా వ్యూహాత్మకంగా ఇవాళ ఉన్న పరిస్థితులను కొంత డైవర్ట్ చేయడం కోసం, వెనకాల జరుగుతున్న రాజకీయాన్ని కొనసాగించుకోవడం కోసం బయటికి చెప్పినటువంటి వ్యవహారాలు. ఇట్లాంటివి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది తెలంగాణ సమాజానికి ఎంత మాత్రము మంచి చేయదు. అంటే వాసవరెడ్డి గారు, అల్టిమేట్గా తెలంగాణ ఒక ముందు చాలా పెద్ద ప్రమాదంలో పడబోతుందనే సంకేతాలే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ప్రధానంగా అంటే కేసీఆర్ లాంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు అంటే వాటిని ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేరు. అటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆల్రెడీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అండ్ ఇతర నేతలు కూడా వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకొక వైపు చూసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు కూడా అంటే వాస్తవాలు ఎంతవరకు మేనేజ్ చేయగలిగినా సరే ఒక పాయింట్ వచ్చేసరికి ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడక తప్పని సిచ్యువేషన్. ఆయన మాట్లాడిండు, కేసీఆర్కు స్టేచర్ చరిత్ర ఇచ్చింది, ఇటువంటి వ్యాఖ్యలను హర్షించారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు, ఇట్లా మాట్లాడొద్దు అని కూడా ఆయన వేరే ఇంటర్వ్యూ ఇచ్చిన చోట ఆయన వ్యాఖ్యలు చేసిండ్రు. ఎట్లా చూడాలి? ఇవాళ ముఖ్యమంత్రి గారి అభద్రతా భావం ఎట్లా ఉన్నదంటే నిత్యం ఇప్పుడు వారు ఏమంటారు, కేసీఆర్ పని అయిపోయిందని ఇదే ముఖ్యమంత్రి అంటాడు. కేసీఆర్ అయిపోయింది, ఇక లేవడు, అయిపోయింది, రాజకీయంగా దెబ్బతిన్నాడు అన్నాడు. మరి రాజకీయంగా దెబ్బతింటే కేసీఆర్ అనే పదాన్ని ఉచ్చరించకుండా ముఖ్యమంత్రి ఉండలేకపోతున్నాడు, వారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉండలేకపోతున్నది. నిత్యం కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే ఒక వార్త, వచ్చినా ఒక వార్త, వస్తలేడంటాడు, మళ్ళీ వచ్చినాక మళ్ళీ విమర్శిస్తారు. అంటే ఇవాళ ఏమైంది అంటే ఇవాళ కేసీఆర్ గారిని చూసి ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఇలా స్టేచర్ అనేది పదవిలో ఉంటే వస్తుంది, పదవిలో లేకుంటే రాదనేది అబద్ధం. ఇలా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, మొన్న ఒక విద్యార్థులకు సంబంధించి జూనియర్ కాలేజీ లెక్చరర్లకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఆ జూనియర్ లెక్చరర్ల అపాయింట్మెంట్ లెటర్స్ కూడా గత బీఆర్ఎస్ సర్కారు 22 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పూర్తి చేసింది. ఈ రచనాక నియామక పత్రాలు ఇచ్చారు. వారికి నియామక పత్రాలు ఇస్తూ అంటే ఒక విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్ల ముందట స్టేచర్ గురించి మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు స్టేచర్ నుంచి వెళ్ళి డైరెక్టు స్టేచర్కి పోతారు, స్టేచర్ నుంచి వెళ్ళి డైరెక్టు ఇంకొక అడిగి పోతారని చెప్పి వారు ఏదైతే మాట్లాడిన తీరున్నదో ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదనేది అనేక మంది విమర్శిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన ప్రొఫెసర్ గారు ఒక ప్రత్యేక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వారు మాట్లాడిన తీరు అంటే కేసీఆర్ అనే వ్యక్తిని ఎప్పుడే కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి ఏంది అంటే నాడు తెలంగాణ ఉద్యమం కోసం ప్రారంభమైన నాడు ఎవరు వీళ్ళంతా కూడా లేరు. ఇవాళ నాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు కాబట్టే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పిసిసి అధ్యక్షుడిగా ఉన్న అప్పటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా
బీజేపీ కిషన్ రెడ్డి గారు ఇట్లాంటి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు ప్రత్యేకంగా ఏర్పడ్డాయి అంటే దానికి కారణం కేసీఆర్ గారు మాత్రమే. అల్టిమేట్ గా అంతా అట్లాంటి వ్యక్తి మీద వాళ్ళకొని తెలంగాణలో ప్రజల సమస్యలు చర్చకు రాకుండా ఇంకా ఇంకా చేయబోతున్నారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్లీ ఇలా డైవర్షన్ కోసమే ఇప్పుడు రైట్. పాలన చేత కాకనే కదా ఇలా నాటి ముఖ్యమంత్రి గారి మీద అబండాలు వేస్తూ వారి స్థాయికి తగని మాటలను ఇలా కేసీఆర్ గారి మీద మాట్లాడడం ఏదైతుందో ఇది జుగుప్సాకరమే. దీని సభ్య సమాజం మొత్తం కూడా తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వెంటనే ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఈ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసింది కాదు, ఆయన ఒక తెలంగాణ సాధించిన యోధుడు. ముఖ్యమంత్రి అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పదవులు, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ చిరస్థాయిగా నిలిచేది తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ కంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సాధించగలిగామనేది ఇలా చిన్న పిల్లగారి నుంచి మొదలు పెడితే వరకు కూడా చెప్తున్న సందర్భం కనిపిస్తా ఉన్నది. అల్టిమేట్ గా ప్రజల ప్రయోజనాలను కాంక్షించి ఎవరు పనిచేస్తారో వాళ్ళ వైపు ప్రజలు ఉంటారనేది మర్చిపోలేని వాస్తవం. చర్చలో పాల్గొన్న విజయానంద్ గారికి, వాజపేట గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.